హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను మొక్కజొన్న బూరెలు అయితే చేస్తున్నానండి. మొక్కజొన్న కంకులతో స్వీటు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి స్నాక్స్లో పెట్టడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నేను ఎలా చేస్తాను అనేది అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఈ పూరీలు ఎలా చేశాను అనేది అయితే చూపిస్తాను. రండి వీడియో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం నేను 4 మొక్కజొన్న కంకులు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 4 మొక్కజొన్న కంకులు మనం గింజలు తీసుకొని వీటిని గింజలు మొత్తం ఒలుసుకున్న తర్వాత అప్పుడు దీనికి బెల్లం ఎంత పడుతుంది అనేది, దీన్ని కొలత బట్టి బెల్లం ఎంత పడుతుంది అనేది వేసుకొని అయితే ఎలా చేయాలనేది నేను మిగతా ప్రాసెస్ అయితే మళ్ళీ తర్వాత చూపిస్తానండి. ఫస్ట్ అయితే వీటిని మనం నీట్గా గింజలు అయితే ఒలిచేసుకుందాం. అయితే గింజలు తీసుకోవాలి. ఈ గింజలు మొత్తం ఒలుచుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి నేను ఇందాక చూపించే కదండి కంకులు, అవి ఒలుచుకుంటే మనకి ఈ గ్లాస్తో ఇదిగోండి 2 గ్లాసులు అయితే గింజలు వచ్చాయండి. ఇవి మనం కొలత పెట్టుకొని దీనికి బెల్లం కరెక్ట్గా చెప్పడానికి అయితే వీలు పడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ముందు చెప్తున్నా, ఇవి చాలా అంటే చాలా లేతగా అయితే ఉన్నాయండి. కాబట్టి వీటిని మనం రుబ్బుకున్న తర్వాత ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకొని దీనికి ఎంత క్వాంటిటీ సరిపోద్ది అనేది చూసుకొని మాత్రమే మనం బెల్లం కలుపుకోగలం. లేదంటే మాత్రం కేజీకి కొంచెం ముదురు గింజలు అయితే కేజీ గింజలకి మనం పావు కేజీ బెల్లం అయితే వేసుకోవచ్చండి. కానీ ఇవి బాగా లేతగా ఉన్నాయి కంకులు, కాబట్టి దీనికి పావు కేజీ బెల్లం అయితే పట్టదు. ఇది మనం పట్టుకున్న తర్వాత దీని క్వాంటిటీని బట్టి అయితే బెల్లం కలుపుకుందాము. ఎంత పడుతుంది అనేది చూసి సుమారుగా కలుపుకోవడమేనండి. నేను కలిపేటప్పుడు కూడా మీకు చూపిస్తాను, సరిపడ కలుపుకోవడమే. ఇప్పుడు వీటిని అయితే ఫస్ట్ మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వచ్చిందండి. ఇది ఇంతకన్నా ఇంకా మెత్తగా పడితే ఇంకా లూజ్ అయిపోద్ది. కాబట్టి నేనైతే కొంచెం కొద్దిగా అయితే బరకగానే ఉంచుకున్నానండి, మరీ మెత్తగా అయితే పట్టుకోలేదు. ఇప్పుడు దీన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇవి కూడా అలానే కొట్టేసుకుందాం. ఇప్పుడు నేను మామూలుగా ఫస్ట్ అయితే ఒక 100 గ్రాములు సుమారు అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇది కలిపిన తర్వాత అప్పుడు మనకు సరిపోదు అనుకుంటే మళ్ళీ కొంచెం వేసి కలుపుకుందాం. ఇది కోరిన బెల్లమేనండి, మెత్తగానే ఉంటుంది. ముక్కలుగా కనిపించిన ఇదిగో ఎట్లా అంటే ఇట్లా కలిసిపోద్ది అనమాట. బెల్లం అయితే చాలా మెత్తగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనకు బెల్లం అయితే కలిసిపోయిందండి. ఇందులో కొంచెం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. జస్ట్ కొద్దిగా అండి, ఏ స్వీట్లోనైనా సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనకి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని బూరెలు అయితే వేసేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి, వేసేసుకున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సగం ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఇవి గింజలు బాగా లేతగా ఉన్నాయి కదండి, అందుకని నేనైతే దీన్ని బెల్లం మిక్సీ జార్లో అయితే వేసుకోలేదు. మిక్సీ జార్లో వీటితో పాటే మనం బెల్లం వేసుకుంటే ఇది బాగా లూజ్ అయిపోద్ది అనమాట. పిండి బాగా జావ అయిపోతే మనకు అసలు ఇట్లా వేసుకోవడానికి రాదు. అందుకని నేను బెల్లం కోరి విడిగా అయితే ఇందులో కలుపుకున్నాను. గింజలు మనకు కొంచెం ముదురు గింజలు అయితే మనం చక్కగా దానిలోనే వేసి కలిపి రుబ్బుకోవచ్చు. లేదు గ్రైండర్లో అయినా సరే అట్లా రుబ్బుకోవచ్చు, కానీ మిక్సీలో మాత్రం ఇట్లా లేత గింజలు అయితే మాత్రం బెల్లం చూసి వేసుకోండి. ఎందుకంటే కొంచెం ఎక్కువైనా సరే మనకు వేసుకోవడానికి అయితే అస్సలు అవ్వదు, ఇంకా చేసిందంతా వేస్ట్ అయిపోద్ది. అందులో ఇవి బాగా లేతగా ఉన్నాయి కాబట్టి దీంట్లో బెల్లం కూడా చాలా తక్కువ పడుతుందండి. స్వీట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెల్లం కూడా చాలా తక్కువ పడుతుంది. ముదురు గింజలకు పట్టినంత బెల్లం అయితే దీనికి పట్టదు, చూసుకొని వేసుకోండి. ఒకవేళ ముదురు గింజలు అయితే మనకి ఎక్కువ బెల్లం వేసుకొని ఎక్కువ స్వీట్ తినాలి. లేదు మేము ఎక్కువ స్వీటే తింటాం అనుకునే వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా ముదురు కంకులు మాత్రమే తెచ్చుకోవాలండి, ఇట్లా లేతగా మాత్రం తెచ్చుకోకూడదు. నాకైతే ఈరోజు ముదురు దొరకలేదు, ఇవే దొరికినాయి కాబట్టి నేను లేతయే తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ కలర్ వస్తే మనకి ఇవి వేగిపోయినట్టే. చూడండి చక్కగా పొంగి ఎంత బాగున్నాయో చూడండి, చూడడానికి నీట్గా. కొంచెం ఫ్లేమ్ తక్కువలో కాబట్టి నిదానంగా మంచిగా లోపల కూడా బాగా కాలుతాయండి. హైలో పెడితే మాత్రం లోపల ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది అంత. ఇవి అయిపోయినట్టే ఫ్రెండ్స్, వీటిని తీసేసుకుందాం. ఇంకెంతకన్నా కలర్ మారినా బాగుండదు, వీటిని అయితే తీసేసుకుందాం.
ఇవి కూడా ఒక 5 నిమిషాల వరకు కదిలించుకున్నట్లుంచి ఒకవైపు కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రెండో వైపుకి అయితే మార్చుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే ఒక పక్క కాలిపోయాయండి, ఇంకో వైపుకి అయితే మార్చుదాం. కొన్ని అయితే వేగిపోయాయండి, వేగినే తీసేద్దాం. ఓకే అండి, ఇవి కూడా అయిపోయినాయి. మనం స్టవ్ అయితే బంద్ చేసేసుకున్నాం. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇక. ఓకే అండి, ఫైనల్గా మన మొక్కజొన్న బూరెలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, పైన సూపర్గా అయితే ఉన్నాయండి. చూసారు కదా నేను ఎలా చేశానో, మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.